St. Anne's College of Engineering and Technology, Autonomous Chirala, Empowering Minds, Engineering the Future. సామాన్య విద్యార్థి కలలను అసాధారణ విజయాలుగా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక విద్యను అందిస్తున్న కళాశాల సెయింట్ యాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. విద్యారంగంలో 25 సంవత్సరాల విశిష్ట సేవ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్మించిన గర్వకారణమైన ప్రయాణం. యూజీసీ ద్వారా అటానమస్ హోదా, నాక్ ద్వారా 3 సార్లు ఏ గ్రేడ్, NBA ద్వారా 5 సార్లు గుర్తింపు, JNTUK మరియు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వారిచే శాశ్వత గుర్తింపు. ప్రతి సంవత్సరం యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధిస్తున్న విద్యా సంస్థ. 100% అర్హత కలిగిన యూజీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్ని NBA వారిచే గుర్తింపు పొందిన విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. అపార అనుభవం కలిగిన ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో IITs అండ్ NITs నుండి PhD పొందిన ప్రొఫెసర్స్. JNTUK కాకినాడ బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డ్స్. విద్యార్థులకు వేరు హాస్టల్ వసతి. ప్రగతి స్కాలర్షిప్స్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం. ఇస్రో CIGS సెంటర్, JNTUK అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్స్, ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, AP స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్స్. విద్యార్థులను అన్ని రంగాలలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే ప్రాక్టికల్ ట్రైనింగ్. ప్రతి సంవత్సరం వివిధ MNCs లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. చూస్ సెయింట్ ఆన్స్, చూస్ సక్సెస్. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. మీ కలలను నిజం చేసుకోండి. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANNP. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కర్లపాలెం ఎంపీడీఓ కార్యాలయం వద్ద జాతీయ పతాక ప్రాముఖ్యతపై మండల అభివృద్ధి అధికారి అద్దూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమే జాతీయ పతాకమని, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. రెడ్ క్రాస్ చైర్మన్ ఇనుకొల్ల పోలీసరావు మాట్లాడుతూ జాతీయ పతాకం త్యాగం, శాంతి, అభివృద్ధికి ప్రతీక అన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, రెడ్ క్రాస్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. పతాకాన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తానని, మన దేశ సమైక్యతను, స్వేచ్ఛకు భంగం కలిగించనని, దేశ భద్రత, అభివృద్ధి, శాంతికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై భారత్, జై జై భారత్, బోలో స్వతంత్ర మాతాకి. సైకిల్ ర్యాలీ కార్యక్రమం చేపట్టి ఉన్నాం కాబట్టి దీనికి సంబంధించి దేశంలో ఈనాడు త్రివర్ణ పతాకం గుర్తు చేసుకుంటూ దాన్ని మనం అందరం కూడా ప్రతి ఇంటి మీద ఈ త్రివర్ణ పతాకం ఎగరవేయాలనే ఆలోచనతో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరికీ అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఈ కర్లపాలెంలో అందరితో మీటింగ్ ఏర్పాటు చేసి మీ యొక్క గ్రామాల్లో కూడా ప్రజలకు అవగాహన కల్పించి ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని ప్రతి ఇంటి మీద ఎగరవేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించమని మేము ఈ యొక్క మీటింగ్ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆగస్టు 15వ తేదీ అందరం కూడా ఈ యొక్క జెండా వందన కార్యక్రమము చేపట్టవలసింది కాబట్టి మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా అందరూ కూడా చేసి ఈ యొక్క దేశ అభివృద్ధి పదవిలో ఎలా ముందుకు వెళ్తుందో, ప్రపంచంలో కల్లా కూడా మన భారతదేశం ఎంత ముందుకెళ్తుందో
మనందరికి కూడా తెలుసు. దీనికి కారణం ఏంటంటే మనకు ఉన్నటువంటి ముందున్నటువంటి నాయకులు చేసినటువంటి త్యాగ ఫలితమే ఈరోజు మనం ఆ యొక్క ఫలాలు అనుభవిస్తున్నాం. మనం కూడా మన విద్యుత్ ధర్మంలో, మన ఉద్యోగ ధర్మంలో మనం ఏం చేయాలో అవన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మన త్రివర్ణ పతాకం జెండా యొక్క ఆవశ్యకత, దాని యొక్క ప్రాముఖ్యత వివరించడానికి కర్లపాలెం మండలంలో ఎంపీడీఓ గారి సమక్షంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మన జాతీయ జెండాలో 3 రంగులు ఉంటాయి, మనందరికీ తెలుసు. ఒకటి కాషాయం రంగు, త్యాగానికి సాదృశ్యము. రెండవది తెలుపు రంగు, శాంతికి సాదృశ్యము. మూడవ రంగు ఆకుపచ్చ రంగు, అది భారతదేశం యొక్క అభివృద్ధి, పాడి పంటలకు సాదృశ్యం. అలాంటి మహత్తరమైన త్రివర్ణ పతాకాన్ని మరి ఆగస్టు 15వ తేదీన ఎందరో మహానుభావులు కర్లపాలెం మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ లబ్ధిదారులకు అందుతున్న సేవలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై అధికారులు సమీక్ష నిర్వహించారు. వివిధ సచివాలయాలను సందర్శించి పెన్షన్ల పంపిణీ ప్రక్రియ, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా అధికారులు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ అడిషనల్ డైరెక్టర్ బి రవికుమార్, సర్వ విజయవాడ డిపిఎం పి సనిత, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. సరే, ఆ మొబైల్ నంబర్స్ కూడా మీరు ఏం అప్డేట్ చేశారు అనేది కూడా ఇప్పుడు తీపిస్తున్నాము. ఎవరి నంబర్స్ అప్డేట్ చేశారు అది కూడా ఆ రిపోర్ట్ కూడా ఒకసారి చెప్తాం. మీరు ఇంకొక విషయం చెప్పంటారా? ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయలేదు దానికి. ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి ఆన్సర్ చెప్తేనే అంటే 3 రకాలుగా మనం ఆలోచించాలి. ఒకటోది మనకి సచివాలయ మన సమయ వార్డు సంగ్రామాలకు సంబంధించినప్పటికీ రకరకాల సర్వేలు ఉండొచ్చు, యువత సర్వే ఉండొచ్చు, లేకపోతే సర్వే ఉండొచ్చు, ఎలక్షన్ సంబంధించిన కార్యక్రమాలు ఉండొచ్చు, కౌన్సిల్ డిపార్ట్మెంట్ సంబంధించిన తల్లి కోతలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా రకరకాల టాస్క్లు అనేవి ఇన్ టైంలో చేయాల్సిన ఉన్నాయి. ఆ గ్రీవెన్స్ రిజర్వ్ చేయాల్సిన పని ఉంది. అలాగే మన మిత్ర యాప్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి అవేర్నెస్ ఇవన్నీ చేస్తూనే ఈ కార్యక్రమం కూడా నెలలో 2 రోజులు, ఒక రోజు డబ్బులు తీసుకునేది, 2వ రోజు డబ్బులు పంచేది. ఆ డబ్బులు పంచే రోజు కూడా మిగతా టాస్క్లు ఏమన్నా కూడా ఆ టాస్క్ మీద ఎవరు కూడా మీకు ప్రెజర్ చేయటం లేదు. మాక్సిమం ఆ అమౌంట్ ఏదైతే ఉందో 93-94% వరకు కూడా ఫోటో చేసి రోజు 10 గంటలు అయ్యేటప్పటికి మనం పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చేయాల్సిందంతా ఒకటే, ఎవరైతే ఫోన్ నెంబర్స్ ఉన్నాయో ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఫోన్ నెంబర్స్ అప్డేషన్ అనేది పక్కాగా చేయాలి. మీకు తెలుసు చాలా వరకు ఫోన్ నెంబర్ మీరు అప్డేట్ చేయాలి అంటే రిటర్న్ గా మీరు ఫోన్ నెంబర్స్ ని అప్డేట్ చేసామని చెప్పేసుకొని మీ సచివాలయం పరిధిలో పిఎస్ గారి ద్వారా ఎంపీడీఓ గారికి ఒక లెటర్ ఇచ్చారు. మా సచివాలయం పరిధిలో ఎంతమంది అయితే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరి తాలూకా ఫోన్ నెంబర్ని అప్డేట్ చేస్తున్నాము అని. ఎంపీడీఓ గారు ఏం చేశారంటే మొత్తం మా మండలంలో ఎంతమంది అయితే పెన్షన్దారులు ఉన్నారో ఆ ఫోన్ నెంబర్లని కూడా అప్డేట్ చేశాము అని చెప్పేసుకొని సెల్ఫ్ సిఓ సెల్ఫ్ వాళ్ళకి కూడా ఒక కన్సల్టేటివ్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో మనం ఏమనుకున్నామంటే అందరి ఫోన్ నెంబర్లు అప్డేట్ అయిపోయి ఉన్నాయి అని అనుకున్నాం. చాలా వరకు మనం బ్యాక్ ఎండ్ లో చూస్తే చాలా వరకు ఫోన్ నెంబర్లు అప్డేట్ కాదు. ఒకే ఫోన్ నెంబర్ 10 మందికి, 15 మందికి, 12 మందికి, 3కి, 4కి అప్డేట్ అయ్యింది. మనం చేస్తున్నది అంటే మనం చాలా మంచి పని చేస్తున్నాం, కానీ టెక్నికల్ గా మనం చేయాల్సిన పని ఏదైతే ఉందో అది మనం సరిగా చేయలేకపోతున్నాం. దానివల్ల ఏమవుతుందంటే మన వ్యవస్థ మీద బ్లేమ్ అయ్యే పరిస్థితి అనేది ఉంది. అంటే గవర్నమెంట్ కి ప్రెస్టేజ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఒక నెలలో 1వ తేదీని 2,750 కోట్ల రూపాయలు మనం పంపిణీ అవుతుంది అంటే ఒక్క మీ జిల్లాలోనే ఒక నెలకి 47 కోట్ల రూపాయల వరకు డిస్బర్స్మెంట్ అనేది 1 అవర్ లో 47 కోట్ల రూపాయలు ఈజీగా పంపిణీ అనేది జరుగుతుంది. కనుక దయచేసి మన దగ్గర ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మీ అందరికీ తెలుసు, ప్రతి పీడిఓకి వాళ్ళ తాలూకా ఎవరైతే
కర్లపాలెం మండలం దుండివారిపాలెం పంచాయతీ బిడారుదిబ్బ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి రెడ్డి సేవామిత్ర ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు అందించారు. వారం వారం పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అంబేద్కర్ సేవ సమైక్య గౌరవ అధ్యక్షులు మందపాటి పరమానంద కుమార్ అన్నారు. కులమతాలకు అతీతంగా మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లోని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రెడ్డి సేవామిత్ర అధ్యక్షులు నంగు గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ రెడ్డి, ఆట్ల హరిబాబు రెడ్డి, దొంతురెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కర్లపాలెం మండల రెడ్డి సేవా మిత్ర సంఘం తరఫున వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి మరి ఆహార పదార్థాలు అందించడానికి వివిధ గ్రామాల్లో కొంతమందిని పేదలు ఎన్నుకుని వారి సహాయం చేస్తూ ఉన్న తరుణంలో మరి ఈరోజు మా దుండివారిపాలెం గ్రామ పంచాయతీలోని బిడారుదిబ్బ ఈ దగ్గమల్లి ఇస్తేరం అనే ఒక రుద్రాలకి బియ్యము మరి ప్రొవిజన్స్ ఇవ్వడానికి ఇచ్చేశారు. వారికి మా గ్రామం తరఫున, గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు చెబుతా ఉన్నాం. మరి ఇట్లాగే కొనసాగించి ఈ సేవల్ని ప్రోత్సహించాలని మనం కూడా వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాం. కర్లపాలెంలో 100 మీటర్ల భారీ జాతీయ పతాకాన్ని బాపట్ల జిల్లా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రదర్శించారు. ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని తహసీల్దార్ డి రవీంద్ర కుమార్ పిలుపునిచ్చారు. దేశం పర్యావరణం, ప్రకృతిని కాపాడుకోవాలని ఎన్డబ్ల్యూసీ జిల్లా చైర్మన్ ఆవల వెంకటేశ్వర్లు అన్నారు. అనంతరం అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు, ఎన్డబ్ల్యూసీ ప్రతినిధులు, టీడీపీ నాయకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. भारत माता को, भारत माता को, भारत माता को, भारत माता को, भारत माता को। भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, जय मातरम। ఫ్లెక్సీ కింద పెట్టుకోరా, ఫ్లెక్సీ కింద పెట్టుకో, లైవ్ పెట్టుకో, ఈ పక్కన కింద పెట్టుకో, ఫ్లెక్సీ కింద పెట్టుకో, హెల్మెట్ కింద ఇంకా లైవ్ పెట్టుకో. भारत माता को, 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 भारत माता को। కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా నేషనల్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యక్రమాలు చేపడుతున్నారు. దానిలో భాగంగా ఈరోజు 100 అడుగులు జాతీయంగాని విద్యార్థులు ర్యాలీ నిర్వహిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పటివరకు మనం 79 గణతంత్ర దినోత్సవాలు జరుపుకున్నాం. రిపబ్లిక్ డే, ఆగస్టు 15 అంటే స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం.
80వ సంవత్సరం అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఇంకా 2 రోజుల్లో శనివారం మనందరూ కూడా ప్రతి ఆఫీసులో ప్రతి ఒక్క చోట కూడా ఈ యొక్క జాతీయ జెండాని ఆవిష్కరించడం జరుగుతుంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు ప్రతి ఇంటి మీద కూడా అంటే ప్రతి ఇంటి మీద కూడా ఈ జాతీయ జెండా. రైతులు కౌలు రైతులకు ఎరువులు అందకుండా చేస్తున్న ఎరువుల యాప్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రద్దు చేయాలని రైతు సంఘం జిల్లా నాయకులు చీరాల సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ AAMS 2.4 ఫ్రేమ్వర్క్ యాప్ల పేరుతో యూరియా, DAP కాంప్లెక్స్, MOP ఎరువుల పంపిణీలో అనవసర నిబంధనలు పెట్టి రైతులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. భూ యజమాని OTP తప్పనిసరి నిబంధనలు రద్దు చేసి ఆన్లైన్ లో భూములు నమోదు కాకపోయినా సాగు చేస్తున్న రైతులు కౌలు రైతులకు ఎరువులు అందించాలని కోరారు. ఆగస్టు 17న జిల్లా కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల వద్ద జరిగే ఆందోళనలో రైతులు, కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కోసం ఆగస్టు 17న మహాధర్నాలు, ఎరువుల యాప్ల పేరుతో రైతులకు ఎరువులు కొర్రీలు ఆపాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిన ఎరువుల యాప్ను తక్షణమే రద్దు చేయాలి, రైతులకు, కౌలు రైతులకు ఎరువులు అందకుండా చేస్తున్న యాప్ను రద్దు చేయాలి, ఏపీ AIMF 20 యాప్ పేరుతో యూరియా, DAP పంపిణీలో అనవసర నిబంధనలు పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేయటం ఆపాలి, ఎరువుల పంపిణీకి అడ్డంకులు సృష్టించడం ఆపాలి, ఎరువుల పంపిణీకి అడ్డంకులు సృష్టించడం ఆపాలి, యాప్ల పేరుతో ఎరువులను సబ్సిడీ తగ్గించే విధానాలను ఉపసంహరించుకోవాలి, భూ యజమానిగా OTP పేరుతో చెప్పి ఎరువులను ఇవ్వకుండా చేస్తున్నటువంటి యాప్లను ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆగస్టు 17న ఆందోళనలు, జిల్లా కలెక్టరేట్ల వద్ద, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఉప్పటూరు పంచాయతీ కార్యాలయం వద్ద ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ దాసరి చంద్రశేఖర్ గ్రామస్తులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. అవయవదానం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా అవయవదాతగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. జీవించి ఉన్నప్పుడు మరణ అనంతరం అవయవాలు, కణజాలాలను దానం చేసే అవకాశాలపై వివరించారు. అవయవదానంపై అపోహలు వీడి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల స్వచ్ఛంద సేవకురాలు K. నాగరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రోజు ఎంత అంటారు డేట్? ఆగస్టు 13వ తారీఖు. సో ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు ప్రపంచ అవయవ దాన దినోత్సవం. సో మనందరికి తెలుసు అన్ని దానాల్లో కల్లా అన్నదానమే మిన్న అని. సో అన్నదానం కంటే ప్రాణదానం ఇంకా మిన్న. సో మనం ఒక వ్యక్తికి ప్రాణం వైద్యుడే పోస్తాడు, కానీ తలుచుకుంటే ఒక మనిషి కూడా ఒక వ్యక్తికి ప్రాణం పోయాడు. అది ఎలాగంటే అవయవ దానం ద్వారా. సో మనం బతుకున్నప్పుడు అవయవాలని డొనేట్ చేయొచ్చు. సో మనం చనిపోయిన తర్వాత కూడా అవయవ దానం అనేది చేయొచ్చు. సో మన బాడీలో 8 ఆర్గాన్స్ ని మనం డొనేట్ చేయొచ్చు. సో మనం చనిపోయిన తర్వాత 8 ఆర్గాన్స్ డొనేట్ చేయడం వల్ల ఒక 8 మంది వ్యక్తులకి, అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులకి పునర్జన్మను ఇవ్వగలం. సో అవును, ఒక 8 మందికి పునర్జన్మం ఇవ్వగలం. అంతేకాకుండా ఒక 75 మందికి మన బాడీలో ఉన్న మిగతా కణజాలాలు, సో కంటి మీద ఉండే కార్నియా కానివ్వండి, సో స్కిన్ కానివ్వండి, లిగమెంట్స్, టెండాన్స్, బోన్స్, ఇలాంటివి డొనేట్ చేయడం ద్వారా ఒక 75 మందికి అడిషనల్ గా వాళ్ళని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడానికి మన ద్వారా మన వంతు సహాయం చేయొచ్చు. సో కాబట్టి మనం ఈ అవయవ దానం కోసం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో గవర్నమెంట్ పోర్టల్ ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా కొన్ని సేవా సంస్థల ద్వారా కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మన బాడీలో మనం ఏమేమి డొనేట్ చేయొచ్చు. సో ఒక వ్యక్తి బతికుండగా మన బాడీలో 2 కిడ్నీలు ఉంటాయి, ఒక కిడ్నీ డొనేట్ చేయొచ్చు. సో మనకి లివర్ అనేది కుడిపక్క ఉంటుంది. లివర్ లో సగం ఇవ్వచ్చు, అంటే మన అమ్మ గాని, నాన్న గాని, లేదా మన పిల్లలకి కానీ, సో ఎవరికన్నా, అంటే మన లివర్ ఆరోగ్యంగా ఉంటేనే. సో బాగలేని వాళ్ళకి సగం లివర్ డొనేట్ చేయొచ్చు. కిడ్నీలో ఒక కిడ్నీ ఇవ్వచ్చు. సో ఊపిరితిత్తుల్లో సగం ఊపిరితిత్తు ఇవ్వచ్చు, కొంచెం ఒక లోబు అట్లా ఇవ్వచ్చు. సో మన ఇంటెస్టైన్స్ లో, అంటే మన పేగులో సగం పేగు ఇవ్వచ్చు, అంటే కొద్ది మేరకు. సో అలా మనం బతికొండగానే మన ఇంట్లో వాళ్ళని, లేదా మనకు తెలిసిన బంధువుల్ని, సో మనకు తెలియని వాళ్ళని కూడా మనం కాపాడవచ్చు. సో ఈ విధంగా మనం వాళ్ళని వాళ్ళ ప్రాణాపాయ స్థితి నుంచి కొంతమేరకు కాపాడవచ్చు. సో మనం చనిపోయిన తర్వాత సో చాలా మంది, సో హిందూ ధర్మశాస్త్రం కానీ, క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ, సో డిఫరెంట్ కొంతమంది కాల్ చేస్తారు, కొంతమంది బుక్ చేస్తారు. సో మట్టిలో కలిసిపోతుంది, దానివల్ల ఉపయోగం ఉండదు. కానీ మనం అవయవ డోనర్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా
సో మనం చనిపోయిన తర్వాత సో మన బాడీలో ఉన్నటువంటి 2 కిడ్నీలు మనం ఇవ్వచ్చు. సో అట్లాగే గుండె మనం ఇవ్వచ్చు, ఊపిరితిత్తులు మనం ఇవ్వచ్చు, ప్యాంక్రియాస్ మనం ఇవ్వచ్చు. సో అలాగే కాలేయం లివర్ అంటాం, సో దీన్ని కూడా మనం డొనేట్ చేయొచ్చు. సో ఇంటెస్టైన్స్ మనం డొనేట్ చేయొచ్చు. ఈ 8 అవయవాలు మనం డొనేట్ చేయడం వల్ల ఒక 8 మందికి మనం చనిపోయిన తర్వాత కూడా పునర్జన్మని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అంతేకాకుండా మనకి కళ్ళల్లో కార్నియా అని ఉంటుంది, కళ్ళు మొత్తం డొనేట్ చేసి దాని మీద ఒక చిన్న పొర డొనేట్ చేయడం వల్ల సో చూపు లేని వాళ్ళకి మనం చూపునివ్వచ్చు. సో కొంతమంది ఇప్పుడు యాక్సిడెంట్ చేయి, ఫైర్ యాక్సిడెంట్స్, సో ఈ వేడికి సో మంటలకి చర్మం కాలిపోయింది, అలాంటి వాళ్ళకి మనం స్కిన్ డొనేట్ చేయొచ్చు. అయితే ఈ విత్ ఇన్ 4 to 24 అవర్స్ మాక్సిమం ఈ డ్యూరేషన్ లోపే మనం మన అవయవాలు అనేది ఉపయోగపడతాయి. 24 గంటలు దాటిన తర్వాత ఉపయోగపడవు అనమాట. కాబట్టి మనం చనిపోయిన వెంటనే మనం ఆల్రెడీ డోనర్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే ఆ నెంబర్కి కాల్ చేస్తే మన ఇంట్లో వాళ్ళు చెప్తే ఆటోమేటిక్ వాళ్ళు తెలుసుకొని వచ్చి సో ఇతరులకు మనం అవయవదానం చేసి వాళ్ళ ప్రాణాలను కాపాడొచ్చు. సో ఈ రోజు మనం ప్రపంచ అవయవదాన దినోత్సవంగా సో మనందరం స్వచ్ఛందంగా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని సో మన వంతు FCRA బిల్లు ద్వారా క్రైస్తవ సేవా సంస్థలు అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని సీనియర్ దళిత నాయకుడు నీలం షామీల్ మోజేష్ అన్నారు. దళిత బడుగు బలహీన వర్గాల్లో ఆదివాసులకు విద్య, వైద్య సేవలతో పాటు అభివృద్ధికి క్రైస్తవ సేవా సంస్థలు తోడ్పడుతున్నాయని తెలిపారు. విదేశీ నిధులు దుర్వినియోగం చేస్తున్న సంస్థలపై మాత్రమే చర్యలు తీసుకోవాలని, అందరి సేవా సంస్థలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్లు, నాయకులు పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు నీలం శామ్యుల్ మోజెస్. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ FCRA అనే చట్టాన్ని సవరణ చేయడానికి పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చింది. దీనిలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో క్రైస్తవ సేవా సంస్థలు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. విద్య విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ, మరి దళిత బడుగు బలహీన వర్గాలు అలానే ఆదివాసీ వాళ్ళ యొక్క పరిస్థితుల్ని మెరుగుపరిచి వాళ్ళ వెల్ఫేర్ కోసం, వాళ్ళ చదువు కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈ తరుణంలో మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఆరోపణల వల్ల ఆ ఫండ్స్ అన్ని కూడా మిస్యూజ్ అవుతా ఉన్నాయి. దీన్ని కంట్రోల్ చేయాలా, నియంత్రణ చేయాలన్న ఆలోచనతోటి ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. అయితే క్రైస్తవ సమస్యలు ఏమంటే వాళ్ళ నియంత్రణ చేయడానిక, మమ్మల్ని నియంత్రణ చేయడానికి అనే అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా మిస్యూజ్ చేస్తే వాళ్ళని పనిష్ చేయాలి, కానీ దీన్ని అందరూ కూడా కట్టి జనరలైజ్ చేసి చేయడం అనేది కరెక్ట్ కాదని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మరి లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్య పార్టీలు దీని మీద వ్యతిరేకంగా పోరాడి దీన్ని జాయింట్ పార్లమెంట్ కమిటీకి ఆమోదజేసే విధంగా వాళ్ళు పనిచేసినందుకు ముందుగా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తరువాత ఈ చట్టంలో ఉన్న కొన్ని ఇబ్బందులు ఏంటంటే 14A, 16B అనే సెక్షన్స్ పెట్టి ఈ సెక్షన్స్లో వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలకి కొన్ని ఈ FCRA ప్రకారం సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, లైసెన్స్ తెచ్చుకోవాలి. ఆ లైసెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే లైసెన్స్ కానీ వాళ్ళు రద్దు చేసినా, వీళ్ళు కూడా పొరపాటున టెక్నికల్గా ప్రాబ్లం వచ్చి పోయినా, లేదా వీళ్ళు రెన్యూ చేసుకోకపోయినా ఈ కారణం మీద వాళ్ళని ఆపేసేసి వాళ్ళ ఆస్తులన్నింటినీ కూడా కన్ఫిస్టికేషన్, అంటే వాళ్ళ కింద తీసుకెళ్ళి ఒక డెలిగేటెడ్ అధికారి కన్నా ఒక డెలిగేటెడ్ అధికారి ఉన్నారనమాట. అంటే ఒక అధికారిని నియమించారు. ఆ అధికారి ఏం చేస్తారంటే అధికారి కంట్రోల్కి వెళ్తాయి కాబట్టి ఇక సేవలు నిలిచిపోతాయి అనమాట. కాబట్టి ఈ పరిస్థితుల్లో అటువంటి అన్ని కూడా తీసేసి మరి మా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఖండించి వాళ్ళకు యాక్షన్ తీసుకొని మీకు అనేకమైన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉంది. యూ కెన్ పనిష్, యూ కెన్ డూ ఎనీ యాక్షన్ అగెన్స్ట్ ది హూ కమిటెడ్ మిస్టేక్. అయితే అదంతా పక్కన పెట్టి జనరలైజ్ చేసే సేవలను ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదని దేశం మొత్తం ఉన్న క్రైస్తవులు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో వాళ్ళ భయాలు ఏంటంటే క్రైస్తవుల సంస్థల మీద, దేవాలయాల మీద, చర్చిల మీద దాడులు చేస్తూ స్వార్థ సేవకులను మరి దాడులు చేస్తున్న సమయంలో ఈ బిల్లు తీసుకురావడం అనేది భయోందోళనకర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ బిల్లుని వెంటనే పల్నాడు జిల్లా కారంపూడి మండలం చిలుగార్లపాడు గ్రామంలో శ్రీ ఎల్లమ్మ తల్లి బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు సాంప్రదాయ దుస్తులు ధరించి తలపై బోనాలు పెట్టుకుని మంగళ వాయిద్యాలు, డప్పు చప్పుల నడుమ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. పోతురాజుల విన్యాసాలు, భక్తుల పూనకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు కురిసి గ్రామానికి ఎలాంటి కష్టాలు రాకుండా చూడాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పండుగ వాతావరణం నెలకొంది. Venga!
నిమిషాలు ఉండే నిద్రే ఉంది దిగలా ప్రసాద్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.